యూరప్‌లో కొన్ని ప్రాంతాల్లో అంటే ఇదివరకటి రోజుల్లో చల్లదనానికి మారుపేరు యూరప్. అందుకే వాళ్ళు ఇటు రావడానికి ఇబ్బంది పడుతుంటారు. మన దగ్గర మన బెజవాడ లాంటి బ్లేజ్‌వాడ తరహా వెదర్‌ని ఆళ్ళు తట్టుకోలేరు. ఎక్కడెందుకు హైదరాబాదోళ్ళు విజయవాడ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వేడికి సంబంధించి. అయితే యూరప్‌లో ఎప్పుడూ అంత ఓవర్ హీట్ ఉండదు కాబట్టి వాళ్ళు అక్కడ తీసుకున్నటువంటి కాన్సెప్ట్‌లు అక్కడున్న తక్కువ చల్లదనానికి అనుగుణంగా వాళ్ళ ఇనుము గాని, వాళ్ళకి సంబంధించినయన్నీ గూడా ఉంటాయి. కానీ ఇప్పుడు విపరీతమైన వేడి పెరిగిపోతూ కొంతమంది వీడియోలు కూడా పెడుతున్నారు. అసలు ఏంటి మా జీవితాలు ఎక్కడ అన్నటువంటిది. తాజాగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నుంచి కార్లు ఇట్లాంటివి కూడా మెల్ట్ అయిపోతున్నాయి అక్కడ. తాజాగా జరుగుతున్నటువంటిది ఇది పెద్ద సంచలనంగా మారింది. ఇది చూడండి విజువల్స్. ట్రాఫిక్ సిగ్నల్ కూడా అలాగే మెల్ట్ అయిపోతుంది. అంటే మనకి ఎండలు బాగా వచ్చినటువంటి సందర్భంలో విపరీతమైన హీట్ టైంలో మనకి రోడ్లు కొన్ని తారు రోడ్లలో తారు అంటుకుంటూ ఉంటుంది. అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటిది ఈ స్టైల్లో మెల్ట్ అయిపోతున్నాయి. యూరప్‌లో ఈ కొత్త సంక్షోభం ఏంటో అర్థం కాక తలబట్టుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి పర్యావరణవేత్తలేమో ఇదంతా మనం గ్రీనరీ నాశనం చేయడం వల్ల అని చెప్తున్నారు.